హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సికి సంబంధించి దాదాపు కసరత్తు అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. సో మనకు సీఎం నిర్ణయం అనేది మనకు చాలా కీలకంగా మారనుంది. యాక్చువల్గా క్యాబినెట్ ఆమోదం లభించడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. కానీ మనకు సీఎం గారి నిర్ణయం మాత్రం లభించినట్లయితే ఈ యొక్క 2-3 రోజుల్లో మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. 10,350 టీచర్ కోర్స్ సంబంధించి మనకు త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ యొక్క జూలై 6వ తారీఖున మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వాల్సి అయితే ఉంది. అయితే మనకు ఎన్సిటిఈ వారు మనకు న్యూ గెజెట్ అనే మనకు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో మనకు బీఈడి అభ్యర్థులకు హెచ్జిటి పోస్టులు కూడా అర్హత ఇవ్వడం అనేది మనకు కొంచెం చర్చనీయాంశం అయితే అయింది. అందువల్ల ఏంటంటే అప్పటి వరకు టెట్ అభ్యర్థులు ఈ యొక్క డిఎస్సిపై ఎంతో ఆశ పెట్టుకున్నారు. అయితే మనకు కొత్తగా వచ్చిన ఈ యొక్క గెజెట్ ప్రకారంగా బీఈడి వారికి ఎలా ఈ యొక్క డిఎస్సి పోస్టులపై మనకు ఆ డిఎస్సిలో హెచ్జిటి పోస్టులపై ఎలా అర్హత ఇవ్వాలని చెప్పి మనకు ఉన్నతాధికారులు అయితే చర్చిస్తున్నారన్నమాట. అంతేకాకుండా మనకు ఏపీఎస్సి వారు ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫలితాలను మనకు వారి దృష్టిలో ఉంచుకొని మనకు ఈ యొక్క డిఎస్సి నిర్వహణ కొంచెం కష్టం అని చెప్పి అన్నారు. అందువల్ల మనకు పాఠశాల విద్యాశాఖ నిర్వహణకు మనకు సుముఖత అయితే చూపించింది. అయితే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫలితాలు మనకు రిలీజ్ అయిన విషయం తెలిసింది. అందువల్ల మనకు ఏపీఎస్సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ కూడా చెప్పడం అయితే జరిగింది. డిఎస్సి తమకు అప్పగించినట్లయితే ఖచ్చితంగా తాము నిర్వహిస్తామని చెప్పి అన్నారు కదా. అయితే ఏంటంటే మంత్రి గంటా గారు మాత్రం ఏపీఎస్సి కన్నా మనకు విద్యాశాఖ వైపే మనకు ఈ యొక్క డిఎస్సి నిర్వహణ బాధ్యతలు ఇచ్చేలాగా మొగ్గు చూపిస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. యాక్చువల్గా మనకు ఏంటంటే 23,000 పైగా పోస్టులు అయితే ఉన్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ మనకు 10,350 పోస్టులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. అత్వరలో మనకు ఈ యొక్క డిఎస్సి సంబంధించి తీపి కబర్ అయితే రాబోతుంది. అయితే మనకు ఈ యొక్క డిఎస్సి సంబంధించి షెడ్యూల్ కూడా మారే అవకాశం అయితే ఉంది. మనకు కొత్తగా మరొక షెడ్యూల్ అయితే రాబోతుంది. యాక్చువల్గా గతంలో మనం పరిశీలించినట్లయితే ఆగస్టు 23, 24, 25 ఆ తేదీలో మనకు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందని చెప్పి అన్నారు. అంతేకాకుండా పేమెంట్స్ ఎప్పుడు చేయాలి అనే విషయంపై కూడా మనకు గంటా గారు అయితే మనకు ఆ యొక్క క్యాలెండర్ ప్రకారంగా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది, షెడ్యూల్ ప్రకారంగా. అయితే ఇప్పుడు మనకు ఈ యొక్క డేట్స్ అనేవి మారాయి. అంతేకాకుండా సిలబస్ కూడా మారే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. అది మనకు ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు. అయితే మనకు ఈ యొక్క డేట్స్ మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అనేవి అవుతాయి అనమాట. ఏదేమైనా సరే ఈ యొక్క డిఎస్సికి సంబంధించి గవర్నమెంట్ వారు మనకు అఫీషియల్ గా అప్డేట్స్ వస్తేనే మనకు ఖచ్చితమైన సమాచారం అయితే అందినట్లుగా మనం భావించాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అప్డేట్స్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.